బాబు ఢిల్లీ టూరు, జగన్ అరెస్ట్ విషయాన్ని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అధినాయకత్వం, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి హోంమంత్రి అమిత్ షా, అట్లాగే నరేంద్ర మోడీకి చెప్పి ఒప్పించి చేయడానికా? ఇది ఇప్పుడు తాజా సందేహం. వాస్తవంగా అకస్మాత్తుగా ఏం కార్యక్రమం లేదు, అక్కడికి చంద్రబాబు వెళ్తున్నారు అంటే ఈ సందేహం. అది కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో లిక్కర్ మీదన ఎవ్వరూ మాట్లాడద్దు మంత్రులు, పార్టీ నాయకులు అని చెప్పడం. అంటే వీళ్ళందరూ మాట్లాడితే ఇదిగో జగన్ రేపే అరెస్ట్ అవుతున్నాడు, ఎల్లుండి అరెస్ట్ అవుతున్నాడు అని చెబితే అప్పుడు కేంద్రం కూడా దాన్ని రాజకీయ కోణంలో చూస్తే దానివల్ల ఇంపార్టెన్స్ ఉండదు, ఒప్పుకోరు వాళ్ళు. కాబట్టి ముందుగా వీళ్ళందరూ నిశ్శబ్దంగా ఉంటే అది మేము రాజకీయ కోణంలో చూడట్లేదు, మా దగ్గర ఉన్న సాక్ష్యాల ఆధారంగానే చేస్తున్నాం, తర్వాత జరిగేటటువంటి ఏమన్నా శాంతి భద్రతల సమస్యలు వస్తే పోలీస్ ఫోర్సెస్ ఉండాలి, కేంద్ర బలగాలు ఉండాలి అని చెప్పి ఒప్పించడానికి ఏమన్నా వెళ్తున్నారా మోడీ దగ్గరికి, అట్లాగే అమిత్ షా దగ్గరికి? కరెక్ట్గా ఈ టైంలో జరుగుతూ ఉండటం. అందులో ఇప్పుడు మొన్నంటే యుద్ధం గెలిచినటువంటి సందర్భంలో అప్పటిదొక ఆస్పెక్ట్ ఉంది, లేదా ఇప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వం మీటింగ్ పెడతంటే వెళ్తే వేరుగా ఉంది. అందులో హోంమంత్రిని కలవబోతుండటం, రక్షణ మంత్రికి కలవబోతూ ఉండటం అన్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ చర్చ జరుగుతోంది. ఇంకోవైపున జగన్ రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం కూడా ఈ చర్చకి మరింత బలాన్ని ఇస్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం.